హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటానండి. మార్నింగే లేచి పూజ అయితే ఈ విధంగా చేసుకున్నానండి. సింపుల్గా చేసేసాను. అంటే వాళ్ళు కొంచెం హాస్పిటల్కి వెళ్ళాలి. సో ఆ హడావిడిలోనే నార్మల్గా చేసేసానమాట. ఇదేమో చెల్లి చేసుకుంది పూజ. తర్వాత మమ్మీ కూడా చేసుకున్న పూజ మీ అందరికీ చూపిస్తున్నాను చూడండి. ఇది మమ్మీ చేశారు. తర్వాత ఇది నిన్న ఈవినింగ్ వ్లాగ్ అనమాట. కట్లెట్ చేసుకున్నాము ఇంట్లో ఈవినింగ్. ముందుగా పొటాటో బాయిల్ చేసి మ్యాష్ చేసి పక్కన పెట్టుకోవాలండి. సింపుల్ ప్రాసెసే, మీకు ఈజీగా చెప్పేస్తాను. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. తర్వాత ఏంటంటే ఆనియన్స్ చిన్నగా చాప్ చేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి కూడా వాటి తొక్క పీల్ అవుట్ చేసి అవి చిన్నగా చాప్ చేసుకొని క్యారెట్ గ్రేట్ చేసుకోవాలి. మన దగ్గర ఏ వెజెస్ ఉంటే ఆ వెజెస్తో మనం చేసుకోవచ్చండి. తర్వాత మెయిన్గా కావాల్సింది బ్రెడ్ క్రమ్స్ అనమాట. అది మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనకి ఏంటంటే ఫ్రెష్ బ్రెడ్ కన్నా ఒక 1 డే 2 డేస్ అయిన తర్వాత యూస్ చేసుకుంటే మనకి క్రమ్స్ అనేవి బాగా క్రంచీగా వస్తాయన్నమాట. ముందుగా బాండీ పెట్టుకొని అందులో కొంచెం బటర్ వేసాను. బటర్ అయినా మీకు అవైలబిలిటీ ఏది ఉంటే అది చేసుకోవచ్చు. బటర్తో పాటు ఆయిల్ అయినా వేసుకోవచ్చు. అంటే ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది అనమాట. మీ ఇష్టం, మీ పాసిబిలిటీస్ బట్టి. ముందేమో ఆయిల్లోని ఆనియన్స్ వేయించుకుంటాము. అంటే బాగా ఎక్కువగా రోస్ట్ చేసేయకూడదు. జస్ట్ అంటే ఆ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోద్ది. తర్వాత ఏమో వెల్లుల్లి వేయాలి. తర్వాత ఏంటంటే క్యారెట్ గ్రేట్ చేసుకున్నాం కదండి. మీ దగ్గర పన్నీర్ కానీ, క్యాబేజ్ కానీ, బీన్స్ కానీ, క్యాప్సికమ్ కానీ ఇంకే వెజ్జెస్ మీ దగ్గర అవైలబిలిటీలో ఉంటే అవి యూజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా మంచిదండి. అంటే రెగ్యులర్గా చేసుకోం కాబట్టి ఇలా వర్షాలు ఆ టైంలో మనకి ఈవినింగ్ స్నాక్ కింద బాగుంటుంది. బయట రెడీమేడ్ కొనుక్కునే కన్నా ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకుంటే హైజీనిక్గా ఉంటుంది కదండి. సో అందువల్ల ఇలా చేసుకుంటే మంచిది. చాలా ఈజీ ప్రాసెసే. తర్వాత చూసారా, కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం పొటాటో ఆల్రెడీ బాయిల్ చేసి పీల్ అవుట్ చేసి మ్యాష్ చేసి ఉంచుకున్నాం కదా, ఇది వేసుకోవాలి. కానీ నేను ఏం చేశానంటే ఇవి ఫ్రై చేస్తున్నప్పుడే ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకోవాలి. కానీ నేను మర్చిపోయాను అనమాట. కానీ మీరు ఇవి ఫ్రై చేస్తున్నప్పుడే వేయించుకోవాలి. మీకు మెయిన్గా ఏంటంటే మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సింది, ఈ పొటాటో అనేది కొంచెం దగ్గరగా అయిపోయేంత వరకు వేయించుకోవాలి. అంటే పొటాటోలో వాటర్ కంటెంట్ ఉంటే మాత్రం మీకు కట్లెట్ విడిపోతుంది అనమాట ఆయిల్లో వేయగానే. తర్వాత మనం మైదా వాటర్లో డైల్యూట్ చేసుకొని దాన్ని కోట్ చేసి తర్వాత బ్రెడ్ క్రమ్స్లోని మనం డిప్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమేనండి. సింపుల్ ఈజీ కట్లెట్ అయితే ఎంత యమ్మీగా ఉన్నది తెలుసండి. చాలా టేస్టీగా వచ్చింది. మనం సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. ఈవినింగ్ స్నాక్ ఇలాంటి వర్షాలు అవి పడే టైంలోని చాలా బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా కూడా తింటారు. తర్వాత మనం పోహాతో కూడా చేసుకోవచ్చు అండి. వెజ్జెస్ ఏవి అవైలబిలిటీలో లేనప్పుడు మన దగ్గర ఓన్లీ పొటాటో ఉంటే పొటాటో పోహా కలిపి కూడా చేసుకోవచ్చు ఇలా కట్లెట్స్గా. సూపర్ ఉంటుందండి టేస్ట్. ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చాలా టేస్టీగా వచ్చిందండి. ఫస్ట్ టైం చేసినా చాలా టేస్టీగా వచ్చింది. మనం ఫ్రోజన్వి అమ్ముతారనమాట బయట డీమార్ట్ స్టోర్స్ అలాంటి వాటి దగ్గర. కానీ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునే చాలా హెల్తీ అండ్ హైజీనిక్గా చేసుకుంటాం మనం. సో చూసారా, ఎమ్మి కట్లెట్ అయితే రెడీ అయిపోయింది. మీకు కూడా చూస్తే నోరూరుతుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇక్కడితో నా వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్గా వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. బాయ్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.